ఈ వీడియోలో మనం కాంపౌండ్ మిషన్లో లాంగ్ షంట్ మిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాంగ్ షంట్ మిషన్ యాజ్ ఏ జనరేటర్. సో జనరేటర్లో మనకి ఇది సిరీస్ ఫీల్డ్ వైండింగ్, ఇది మనకి షంట్ ఫీల్డ్ వైండింగ్. సో ఐ కెన్ రైట్ దిస్ ఈజ్ RSH and this is RSE. Now this is my armature current IA and this is my series field winding current ISE. This is shunt field current ISH and this is load current. Across the terminals there is a terminal voltage. మనకి terminal voltage is equal to load voltage. సో ఇక్కడ మనకి లోడ్ ఉన్నది RL. సో కరెంట్ ఈక్వేషన్ మనకి ఏమవుతుంది, సిరీస్ కరెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు షంట్ ఫీల్డ్ వైండింగ్ కరెంట్ ప్లస్ లోడ్ కరెంట్. నౌ వోల్టేజ్ ఈక్వేషన్ రాస్తే మీరు ఇక్కడ మనకి జనరేటర్లో RA ఉంటుంది, అలాగే జనరేటెడ్ వోల్టేజ్ EG ఉంటుంది. సో EG generated voltage mine plus IARA drop plus series field winding current into series field winding resistance plus VT equal to 0. So from this I can write EG is equal to terminal voltage plus IARA plus ISE RSE. Now మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టెర్మినల్ వోల్టేజే మనకి షంట్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ యొక్క షంట్ ఫీల్డ్ వైండింగ్ యొక్క వోల్టేజ్. సో షంట్ ఫీల్డ్ వైండింగ్ కరెంట్ ISH is equal to షంట్ ఫీల్డ్ వైండింగ్ వోల్టేజ్ డివైడ్ బై ఇట్స్ రెసిస్టెన్స్ RSH. ఏదైనా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మీరు యాడ్ చేస్తే అది, సో మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ వేరియబుల్ రెసిస్టర్ని యాడ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ది ఫీల్డ్ వైండింగ్ కరెంట్. నౌ VF దట్ ఈస్ టెర్మినల్ వోల్టేజ్ VT. సో VTని ఎలా రాయచ్చు మనం ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, దట్ ఈస్ EG మైనస్ IARA మైనస్ ISE RSE by its resistances. Now consider this equation and multiply IA on both sides. EG into IA is equal to VT into IA plus IA square into RA plus ISE into IA into RSE. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వోల్టేజ్ ఈక్వేషన్, ఇది కరెంట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం రాస్తుంది పవర్ ఈక్వేషన్. సో EG into IA, దిస్ ఈస్ టోటల్ పవర్ జనరేటెడ్ ఇన్ ద జనరేటర్. VTIA, ఇప్పుడు IAని ఎలా రాయచ్చు మనం, VT into ISH plus IL plus IA square RA. సో ఇది మనకి టోటల్ ఆర్మేచర్ కాపర్ లాస్, దిస్ ఈస్ లాస్ కాంపోనెంట్ ప్లస్ ISE ఇంటూ IA అని మనం ISE కింద రాయొచ్చు ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ RSE. సో ISE స్క్వేర్ RSE. సో ఇది మనకి ఏంటంటే అగైన్ లాస్ కాంపోనెంట్ ఇన్ సిరీస్ ఫీల్డ్. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ వస్తే VT ఇంటూ ISH ప్లస్ VT ఇంటూ IL. VT ఇంటూ ISH, దిస్ ఈస్ ద ఫీల్డ్ వైండింగ్ లాస్. సో ఇక్కడ VTA మనకి VF. సో ఫీల్డ్ వైండింగ్ లాస్ టుగెదర్. నౌ దిస్ ఈస్ the total power
delivered to the load, that is PL. Now సేమ్ మిషన్ మనకి జనరేటర్ కింద యాక్ట్ అయితే, how it is now. సో సేమ్ మిషన్ మనకి మోటార్కి సప్లై ఇస్తాం. సో దట్ ఈస్ విఎస్ అండ్ సప్లై కరెంట్ ఐఎస్. ఈ సప్లై కరెంటే మనకి సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కరెంట్, అలాగే ఇక్కడ మనకి ఐఏ కరెంట్, అండ్ దిస్ ఈస్ ఐఎస్హెచ్ అండ్ దిస్ ఈస్ ఆర్ఎస్హెచ్, అండ్ లోపల ఉన్న రెసిస్టెన్స్ ఆర్ఏ అండ్ ఇంటర్నల్ ప్రొడ్యూసర్ వోల్టేజ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ. సో మోటార్ కేసుకి ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఐఎస్ఈ ఈజ్ ఈక్వల్ టు ఐఏ, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కరెంటు, ఆర్మేచర్ కరెంటు బోత్ ఆర్ సేమ్. నౌ సప్లై కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి రెండు కరెంట్ల కింద విడిపోతున్నది, ఐఎస్ఈ అండ్ ఐఎస్హెచ్, ఐఎస్ఈ ప్లస్ ఐఎస్హెచ్. నౌ voltage equation రాయండి. సో దట్ ఈస్ విఎస్ ప్లస్ ఐఎస్ఈ ఆర్ఎస్ఈ ప్లస్ ఐఏ ఆర్ఏ ప్లస్ ఈబీ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ I can write విఎస్ is equal to ఈబీ ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ISE and RSE is voltage equation. Now what is my field current? IF is equal to field winding ke across ga unna voltage, that is VS. So VS by RSH. ఏదైనా ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మీరు యాడ్ చేస్తే వేరియబుల్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. Now VS ni we can write this one. So that is EB plus IRA plus ISE RSE by RSH plus RSHE. Now consider this equation and multiply IS on both sides. So that is VS into IS is equal to EB into IS plus IA into IS into RA plus ISE into IS into RSE. IS ni I can write as EB, IS ni nenu ISE plus ISH. So ISE IA rendu same kabatti I can write IA plus ISH plus IA into IA plus ISH RA plus ISE into ISH plus ISE into RSE. EB into IA, this is the electrical equivalent of mechanical power. So this is the mechanical power developed. EB into ISH plus IA square RA. So this is the loss in armature conductors. IA into ISH into RA. So this one plus ISE into ISE square RSE. So this is again loss in the series field plus ISE into ISH into RSE. So
from this term and from this term and this term, take ISH is common. So ISH common తీస్తే మనకి EB plus IA RA plus ISE RSE. సో EB plus IA RA plus ISE RSE మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ VS and which is equal to your field winding current, field winding voltage. So this is my VS. So VS is same as that of VF. So VF into ISH is the again loss in shunt field. సో ఈ రెండు కాంపోనెంట్ ఆర్మేచర్లో లాసు, ఇది మనకి సిరీస్ ఫీల్డ్లో లాసు, ఇది మనకి షంట్ ఫీల్డ్లో లాసు. సో ఐ కెన్ రైట్ హియర్ VF into ISH.